రాశి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి కూడా షష్ఠ స్థానమైనటువంటి మిథున రాశి నందు సువర్ణమూర్తిగా, అలాగే శని సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానం ముందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాన్ని కలగజేస్తాడు. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా కూడా ధ్యాన అష్టమ స్థానాలందు సువర్ణమూర్తిగా ఉంటారు. అలాగే వీరికి ఈ సంవత్సరం కుటుంబం వృద్ధి చెందుతుంది. ఖరీదైన గృహంలో సేవకులు మరియు అందమైన అలంకరించిన ఇంట్లో నివసిస్తారు. వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. అలాగే మీ వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. వీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ యొక్క రాశి గల వారికి తృతీయ స్థానం ముందు శని సంచారం వల్ల అత్యంత సానుకూలత ఫలితాన్ని ఇస్తుంది. సంవత్సరం పొడవునా ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఉద్యోగ విషయంలో బదిలీలు తప్పవు. మతపరమైన విషయాల్లో ఆసక్తి పెంచుకుంటారు. అలాగే సృజనాత్మకతో సమయస్ఫూర్తితో తెలివితేటలతో అనేక వ్యవహారాల్లో విజయం సాధించి అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే జూలై నవంబర్ నెలల్లో కొద్దిగా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు వారికి కొద్దిగా జాగ్రత్త అవసరం. అలాగే ఈ రాశి వారికి రెండో ఇంట్లో రాహు సంచారం వల్ల ప్రజలను ఆకట్టుకుని చాలా పనులు చేస్తారు. అలాగే వీరు ఆహారం సంబంధించిన సమస్యలు లేదా శారీరక సమస్యలు కలుగుతాయి. ఆరోగ్యాన్ని ఈ రాశివారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. వీరికి శనివార నియమములు, అలాగే గణపతిని ఆరాధించిన వీరికి ఆ యొక్క దోష ప్రభావాలు తగ్గుతాయి.